హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మా వెస్ట్ గోదావరి స్టైల్లో కట్టిపరుగులు బెండకాయ పులుసు చేశానండి. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. తొందరగా కట్టిపరుగులు బెండకాయ పులుసు చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ తయారీ విధానం చూద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న కట్టిపరుగులు, బెండకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మెంతులు, పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఆయిల్, చింతపండు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, మింట్. ముందుగా గ్యాస్ వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలండి. ఇందులో 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగిపోయింది కదండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ చేపలను ఇందులో యాడ్ చేసుకుందాం. ఉప్పు వేసుకుందామండి. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందామండి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని ఇవి కూడా వేసుకుందామండి. ఈ వాటర్లో ఉడకనిద్దాం కాసేపు. ఇప్పుడు బాగా ఉడిపోయింది కదండి, దీంట్లో చింతపండు రసం కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. పులుసు బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అదేవిధంగా మింట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. రెడీ అయిపోయిందో చూద్దాం. రెడీ అయిపోయిందండి కట్టిపరుగులు బెండకాయ పులుసు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాం. అంతేనండి, మా వెస్ట్ గోదావరి స్టైల్లో కట్టిపరుగులు బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఈ బెండకాయ కట్టిపరుగుల పులుసు మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.